ఉదయం 5 గంటలకు తిరుపతి 9 కౌంటర్లలో భక్తులు రావడం ప్రారంభమైంది. ఉదయం 7 గంటల 30 నిమిషాలకు 60% భక్తులతో క్యూ లైన్లలో నిండిపోయారు. 8 గంటల 30 నిమిషాలకు క్యూ లైన్ల వద్దకు పోలీసులు చేరుకున్నారు. ఉదయం 9 గంటల 30 నిమిషాలకు పూర్తి స్థాయిలో క్యూ లైన్లు నిండి ప్రవేశ ద్వారాల వద్ద పెద్ద సంఖ్యలో భక్తులు గుమ్ముకూడారు. ఉదయం 10 గంటల 30 నిమిషాలకు టీటీడీ అధికారులు మొక్కుబడిగా పర్యవేక్షించారు. ఉదయం 11 గంటల 30 నిమిషాలకు భక్తులు టాయిలెట్స్, తాగునీరు, భోజనం కోసం ఇబ్బందులు పడుతూ అధికారులను నిలదీశారు. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి వేల సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాలకు భక్తుల తాకిడి పెరిగింది. 2 గంటల 30 నిమిషాలవుతున్నా కౌంటర్ కేంద్రాల వద్ద భక్తులను అధికారులు అప్రమత్తం చేయలేదు. 3 గంటల 30 నిమిషాలకు క్యూ లైన్లో వేచి ఉండలేక టికెట్లు ఎప్పుడు ఇస్తారంటూ భక్తులు అధికారులను నిలదీశారు. అయినా అధికారులు పట్టించుకోలేదు. సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు శ్రీనివాసం, బైరాగి పట్టిడి రామానాయుడు స్కూల్స్ వద్ద రాత్రి 9కి టోకెన్లు ఇస్తారని తెలియడంతో 5 గంటల 30 నిమిషాలకు రైల్వే స్టేషన్, బస్టాండ్ ప్రాంతాల నుంచి శ్రీనివాసం, రామానాయుడు స్కూల్ వద్దకు భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. 6 గంటల 30 నిమిషాలకు కౌంటర్ కేంద్రాల వద్ద కంప్యూటర్ల పనితీరును టీటీడీ సిబ్బంది పరిశీలించడంతో టోకెన్లు ఇస్తారని భక్తుల్లో ఉత్సాహం నిండింది. రాత్రి 7 గంటల 30 నిమిషాలకు ఒక్కసారిగా కేకలు వేస్తూ భక్తులు ముందుకు సాగారు. దీంతో శ్రీనివాసం కౌంటర్ వద్ద క్యూ లైన్లో మల్లిక అనే మహిళ కింద పడింది. రాత్రి 8కి మరో 10 మంది భక్తులు కింద పడిపోయారు. కింద పడిన భక్తులకు గాయాలయ్యాయి. భక్తులు కింద పడడంతో అప్రమత్తమైన అధికారులు రుయా స్విమ్స్ ఆసుపత్రులకు తరలించారు. రాత్రి 8 గంటల 30 నిమిషాలకు స్పృహ కోల్పోయిన మహిళ ఆసుపత్రికి వెళ్లే మార్గం మధ్యలోనే మృతి చెందింది. అదే సమయంలో బైరాగి పట్టిడి రామానాయుడు స్కూల్ వద్ద తోపులాట జరిగింది. 40 మంది స్పృహ కోల్పోయారు. కింద పడిన వారిని తొక్కుకుంటూ వెనకున్న భక్తులు వెళ్లారు. రాత్రి 9 గంటల 10 నిమిషాలకు కింద పడిన భక్తులను రుయాకు తరలించగా చికిత్స పొందుతూ 5గురు మృతి చెందారు. అయినా ఇదేమి పట్టించుకోని అధికారులు 9 గంటల 20 నిమిషాలకు టోకెన్ల జారీని కొనసాగించారు.